రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంపైకి రాళ్లు విసిరి కిటికీ అద్దాలు పగలగొట్టారు. దీనిపై అసదుద్దీన్ ఆదివారం అర్ధరాత్రి సమయంలో సందస్ మార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల అసదుద్దీన్ ఓవైసీ రాజస్థాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అది ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆయన ఢిల్లీ అశోక్ రోడ్లోని తన ఇంటికి చేరుకున్నారు. అప్పటికే దుండగులు ఇంటి కిటికీల అద్దాలు రాళ్లతో కొట్టి పగలగొట్టారు. సాయంత్రం 5:30 సమయంలో దాడి జరిగినట్లు తెలిసిందని అసదుద్దీన్ చెప్పారు. తన ఇంటిపై దాడి జరగటం ఇది 4వసారని ఎంపీ చెప్పారు. ఈ ఘటనపై ఆయన చాలా సీరియస్ అయ్యారు. తన నివాస పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు. ఈసారి అయినా వాటి ఫుటేజ్ ఆధారంగా పరిశీలించి దోషులు పట్టుకోవాలని డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంపైకి రాళ్లు విసిరి కిటికీ అద్దాలు పగలగొట్టారు. దీనిపై అసదుద్దీన్ ఆదివారం అర్ధరాత్రి సమయంలో సంసద్ మార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల అసదుద్దీన్ రాజస్థాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అది ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆయన ఢిల్లీ అశోక్ రోడ్లోని తన ఇంటికి చేరుకున్నారు. అప్పటికే దుండగులు ఇంటి కిటికీల అద్దాలు రాళ్లతో కొట్టి పగలగొట్టారు. సాయంత్రం 5:30 సమయంలో దాడి జరిగినట్లు తెలిసిందని అసదుద్దీన్ చెప్పారు. తన ఇంటిపై దాడి జరగడం ఇది 4వసారి అని ఎంపీ చెప్పారు. ఈ ఘటనపై ఆయన చాలా సీరియస్ అయ్యారు. తన నివాస పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు. ఈసారైనా వాటి ఫుటేజ్ పరిశీలించి దోషులు పట్టుకోవాలని డిమాండ్ చేశారు అసదుద్దీన్. आई मैंने कहा है